రాజమండ్రి శివార్లో చిరుత భయంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు లాలచెరువు ఫారెస్ట్ లో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 చోట్ల బోన్లు 36 చోట్ల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. 5 చోట్ల చిరుతపులి సంచరిస్తున్నట్టుగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. బోన్లను ఏర్పాటు చేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెరువు ప్రాంతంలోని సంచరిస్తున్న చిరుతపులను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ 2 బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే 36 కెమెరాలను ఇక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అవి ఎక్కడెక్కడ సంచరిస్తుంది అనేది చూసిన తర్వాత కెమెరాల్లోని అక్కడ ఈ చిరుతపులి యొక్క దృశ్యాలు అయితే చిత్రీకరించడం జరిగింది. దీంతో ఇక్కడ దీనికి దగ్గరగా ఉండగా ఇక్కడ ఈ లాలా చెరువు సమీపంలోనే ఉన్న దూరదర్శన్ కేంద్రానికి సమీపంలో పక్కన ఉన్న అటవీ భూమిలోనే ఇక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 ప్రత్యేక బోన్లను కాకినాడ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ బోన్లను ఏర్పాటు చేశారు. ఈ బోనుల్లోని కొన్ని మాంసం ముద్దలను కూడా ఇక్కడ పెట్టి అట్లా ఏదైనా వచ్చినట్లయితే జంతు కళాబేరాలను అందులో వండించారు. అయితే అది తినడానికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకునే విధంగా ఇక్కడ బోన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 బోన్లను కూడా ఈ అటవీ భూమిలో ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి అయితే ఈ బోన్లో మట్టికి పడలేదు. అయితే ఏ రకంగా వచ్చింది ఎలాగే వెళ్తుంది అనే దాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇదంతా ఫారెస్ట్ భూములకు సంబంధించిన భూములు కావడంతో ఇక్కడ దీనికి సంబంధించి 50 ఎకరాలకు పైగా ఇక్కడ ఈ భూములు అటవీ భూములు ఉన్నాయి. ఈ చిరుతపులి ఉన్నదని చెప్పేసి ఇక్కడ స్థానికంగా గుర్తించారు. అయితే ఇక్కడ సంబంధించి ఫారెస్ట్కి సంబంధించి క్వార్టర్స్ సమీపంలోనే ఇది ఉండడం జరిగింది. దీంతో నివాస ప్రాంతాలన్నీ కూడా ఈ పక్కనే నివాస ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ఈ నివాస ప్రాంతాల్లోని ఎవరిని కూడా రాత్రి 7 గంటల నుంచి కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది. ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికంగా ఎవరు కూడా 2-3 కలిపి రావాలి తప్ప ఇంకెవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే పరిస్థితులు తప్ప ఎవరు కూడా రావద్దని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు ఈ మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఇక్కడ సంబంధించి ఎప్పటికప్పుడు అంటే ఈ చిరుతపులి యొక్క సమాచారాన్ని తెలుసుకునే విధంగా ఈ ట్యాప్ కెమెరాలన్నింటినీ కూడా అధికారులు అయితే పరిశీలించడం జరుగుతున్నది. దీని మేరకు ఈ ప్రాంతంలోకి ప్రదేశంలోకి ప్రవేశించరాదని చెప్పేసి నిషేధాజ్ఞలు విధించారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఎవరైనా సోషల్ గార్డులకి వెళ్ళినా సరే 7 గంటల లోపలనే తిరిగి రావాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం కూడా జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV.